మీకు ఇందాకే చెప్పాను, ఆల్ మెకానిక్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ ఆస్ట్రాలజిస్ట్ ఆర్ నాట్ కరెక్ట్. అందరూ పర్ఫెక్ట్ కాదు. కానీ ఒక్క మొక్కలో చెప్తాను అందరికీ పనికొచ్చేది, ఒక్క ముక్కే త్యాగరాజస్వామి వారు చెప్పారు. పట్టాలి మనకి, మనం చదవం వినం, అందువలన ప్రమాదం ఇదంతా. గ్రహ బలమేమి రామానుగ్రహ బలముండగా. అదవుతుందా? రామానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవన్నామం చేస్తే వస్తుంది, విశ్వాసం ఉంచితే వస్తుంది. ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం ఏమండి. మనం కానీ మనమే కానీ రామదాసు గారిలా 12 ఏళ్ళు జైల్లో పెడితే అసలు అన్నాళ్ళు ఉండవు, మతం మారిపోయి అప్పుడే కలిసిపోతాం. అవునా? 12 ఏళ్ళు ఇంకా సాక్ష్యం గోల్కొండ మామూలు యమయాతన పెట్టారు. రాముడు వస్తాడు ఎదురు చూశాడు, మధ్యలో ఎవడు బాబు సొమ్ము ఏవో కొన్ని పాటలు కూడా పాడేశాడు, మళ్ళీ అలా ఓపికతో ఉన్నాడు, ఆయన రాముడిని పొందాడు. అది కావాలి. భగవన్నామం చేయండి, మీకు రిజల్ట్ రాకపోతే అడగండి. ఓకే, మీరు ఎప్పుడన్నా జాతకం చూపించుకున్నారా? నేను దానికి వ్యతిరేకిని. అంటే జ్యోతిష్యం ఉందని నేను గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ మీకు చెప్పానుగా నా పాలసీ, త్యాగరాజస్వామి వారి పాలసీ, గ్రహబలం ఏమి రామానుగ్రహం ఉండగా. రైట్. దొంగ బాబాలు ఉన్నారు మన దేశంలో, దొంగ బాబాలు, క్లియర్ చెప్తున్నా, దొంగ బాబాలు ఉన్నారు. వారి పట్ల మీ అభిప్రాయం ఏంది? సార్ మీరు ఆల్రెడీ దొంగ అన్నారు కదా, దొంగడి పట్ల అభిప్రాయం ఉంటుంది సార్. మీరు డిక్లేర్ చేశారు దొంగోడని, ఇంకేంటి దొంగడి మీద అభిప్రాయం ఉంటుంది? దొంగడు దొంగే. కానీ అంటే మీరు క్రైస్తవుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల మీద, కొంతమంది, అందరు క్రైస్తవులు కాదు, కొంతమంది చేస్తున్నటువంటి మోసాల మీద గొంతు చుంచుకొని మాట్లాడతారు. మీరు ఎక్కడైనా ఎవరు అడిగినా, ఏ ప్రదేశంలో అడిగినా ఎంతమంది ఉన్నారు. అదే కూడా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది దొంగ బాబాజీలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగేయండి, ఎవరినైనా అడిగేయండి. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న, ఊరికి సరదాకేదో ఎగ్జాంపుల్. ఓకే, మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొట్టారు అనుకోండి, ఎవరు మంచోళ్ళు? ఏ ఆన్సర్ ఇస్తావు ఇప్పుడు? ఇద్దరు మంచోళ్ళు కదా, అంతే కదా. సేమ్ ఆన్సరు నీకు ఆ విషయంలో. కానీ మీరు రియాక్ట్ కాదు కదా పెద్దగా. నువ్వు చెప్పు, హిందువులనా? నువ్వు చెప్పు నాన్న. పోనీ నువ్వు తిరుమల విషయం చూసావా లేదా? నేను ఎలా రియాక్ట్ అవుతాను? శాంపిల్ చెప్తున్నా. పోనీ యాదాద్రి విషయంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను? మనకి తరతం భేదాలు ఏం లేవు నాన్న. ఓపెన్ మళ్ళీ చెప్తాను నేను. నాకు ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం. ప్రాంతాలు కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు. దేన్ని వ్యతిరేకిస్తున్నాం? దేశ వ్యతిరేకం ఏదైతే అది వ్యతిరేకిస్తాం. జెండాకి శాల్యూట్ చేయను నేను ఎందుకు గౌరవించాలి? కానీ క్రైస్తవులలో అందరూ కూడా దేశం పట్ల గౌరవం లేకుండా, ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నారు అని అనుకుంటున్నాం మీరు? మరి మీకు అర్థమైనా చెప్తాను. ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత ఎవరైనా క్రైస్తవులు, ఎస్ అతని పేరేంటి, జైశాలి పిడి సుందర్రావు, జెండా గొడ్డ మొక్క అన్నాడు, త్రివర్ణ పతాకాన్ని ఏమన్నాడు? గుడ్డ మొక్క అన్నాడు. ఆ ముసలాయన అలా వాగకూడదు, తప్పు అని ఎవరన్నా ఖండించిన వీడియో ఉంటే నేను వాళ్ళకి నీకు కూడా సాల్యూట్ చేస్తాను. వాళ్ళ ధైర్యాలు ఉండవు కదా, ఖండించాలని అందరికీ ఉంటుంది. మురగాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ మురగలేదు కదా కొన్ని కుక్కలు. గొర్రెలను కుక్కలు చేసావు నువ్వు ఇప్పుడు. కర్మ కాదు నాన్న క్రాంతి, నువ్వు ఇది కరెక్ట్ అని సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు నీ గొంతులు వేసింది కదా, ఇది తప్పని కూడా చెయ్యి. ఇప్పుడు నేను నా మాటలో నువ్వు విన్నావు కదా, అబ్దుల్ కలాంకి జై అన్నానా, అబూ సలీంకి నయ్యి అన్నానుగా వెంటనే. బిస్మిల్లా ఖాన్కి జై అన్నానా, బిల్లాడికి నయ్యి అన్నాను కదా. రెండూ చెప్పు, లేకపోతే ఏమి చెప్పకు. మాది పరిశుద్ధం అన్నావు, అన్నీ చెప్పు. వాడి తప్పని చెప్పు, దేశానికి వాడు ముప్పని చెప్పు, ఉపేంద్ర గాడికి వీపు వాయించాలని చెప్పు, దేశాన్ని మొక్కలు చేయడం ఏంట్రా అని చెప్పండి. ఆ ఖండన ఏదైనా ఉందో చూపించు. ఎన్ని చెప్పండి నేను. భారత మాతకి ఎంతమంది భర్తలు అన్నాడు ఒక ఆయన, అతనే దేశాన్ని మొక్కలు చేసామన్నాడు. ఇంకా వాడెవడో పాస్టరు, మేము ఈ దేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, పనికిమాల బైబిల్ దేశంగా చేసేస్తాం అన్నాడు ఆ వీడియోలో. మరి బైబిల్ పనికిమాల తీసుకెళ్తారు. ఎంత దారుణం, ఇంటర్వ్యూలు ఇలా మాట్లాడతావు రాధా మనోహర్ దాస్ అని మీరు అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే.
వాళ్ళు రోడ్డు మీద అందరి ముందు బైబిల్ మొత్తం చదివమని చెప్పండి, వాళ్ళ ఆడలతో చదివించమని చెప్పండి. ఈ ఆడల కాన్సెప్ట్ ఏంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనం భూమిని ఏమంటాం? భూదేవి అంటాం. భూమాత, అమ్మ, ఆవుని గోమాత, పుస్తకాన్ని లక్ష్మి సరస్వతిదేవి, డబ్బులు లక్ష్మీదేవి, నీళ్లు గంగమ్మ, తులసి మొక్క అని తులసమ్మ, అన్నాన్ని అన్నపూర్ణ. ఇలా మనం తెల్లాలేస్తే మన భావన, జాతీయ భావన భారత్ మాత అంతా అమ్మ కాన్సెప్ట్లో ఉంటాం. మాతృదేవోభవ. ఎందుకు ఇదంతా? అమ్మ మనకు ముఖ్యం, అమ్మ లేకపోతే మనం లేవు. కానీ వాళ్ళకి వాడు పాస్టర్ ప్రసన్న కుమార్ అని ఉన్నాడు, ఎంత వెటకారంగా మాట్లాడాడంటే, అమ్మను మించి దైవం ఉన్నదా ఆ పాటనే వాడు వెటకారంగా పాడుతూ అమ్మట అమ్మ, మన పీస్ బాబు అంతకంటే గొప్ప అని ఏదో చెప్తున్నాడు సార్. పీస్ బాబు అంటే ఆలేష్ బాబు పీస్ చేసి వాళ్ళే చేశారు. పీస్ అంటే పీసా? చిచ్చే ఇంకో పీస్. ఇంకో పీస్ అంటే తెలియదేంటి? తెలుగులో పీస్ అంటే, ఇంగ్లీష్లో పీస్ అంటే శాంతిని, పీస్ అంటే ఓ మొక్కని. ఇంకా అర్థం అవ్వాలని చెప్పాను అంతే. కాదండి ఇప్పుడు నాకు కృష్ణుని ఇష్టం అండి, నాకు కృష్ణుని ఇష్టం. దేశాన్ని ఎందుకు అవమానించాలి?